మిత్రమా, ఒక చిన్న కథ చెప్తా వినండి. ఒక రాజ్యంలో రాజుగారి కుక్క చనిపోతే ఊరు జనం అందరూ కూడా చూడ్డానికి వచ్చారట. కానీ ఒకనాడు ఆ రాజు చనిపోతే చూడ్డానికి ఎవ్వరు కూడా రాలేదట. అంటే కుక్క చనిపోయినప్పుడు దాన్ని చూడ్డానికి రాకపోతే రాజు ఏమైనా అనుకుంటాడేమో అని జనాలు వచ్చారు. కానీ ఈరోజు ఆ రాజు చనిపోతే ఇక మనల్ని ఎవరిని అడుగుతారనే భరోసాతో జనాలు రాలేదు. అందుకే మిత్రమా, నీ దగ్గర డబ్బు పవరు ఉన్నంత వరకే ఈ అతి వినయాలు, దొంగ నమస్కారాలు. జనాలు గౌరవం, విలువ ఇవ్వడం కూడా అదృష్టమైన ఉండాలి, డబ్బైనా ఉండాలి, లేదా అధికారమైన ఉండాలి మిత్రమా. ఇవేవీ లేనివాడు ఎంత మంచివాడైనా సరే ఈ జనాలు విలువనివ్వరు. ఇదే నిజం. మనం పుట్టినప్పుడు మనల్ని ఎవరో వచ్చి చూశారో మనకి తెలియదు. కానీ మనం మరణించాక మనల్ని ఎవరు చూడ్డానికి వస్తారో కూడా మనకి తెలియదు. కాబట్టి మనం బ్రతికి ఉన్నప్పుడు మనతో ఉన్న వాళ్ళని మనసారా ప్రేమించండి, ఆప్యాయత అనురాగాల్ని పంచండి. మనం మరణించింది కూడా జీవించేలా ఆ మానవత్వాన్ని చాటండి మిత్రమా. జీవితంలో వెనక్కి రానివి 4 మాత్రమే. అవేంటంటే చేజార్చుకున్నటువంటి అవకాశం, 2 పెరిగే వయసు, 3 గడిచిపోయిన కాలం, 4 నీ నోటి నుంచి వెలువడిన మాట మిత్రమా. ఒకరి కోసం చచ్చేంత ప్రేమ ఉండడం గొప్ప విషయం కాదు. చనిపోయేంత వరకు కూడా అంతే ప్రేమను పంచడం గొప్ప విషయం మిత్రమా. కొన్ని అబద్ధాలను ఆలోచించకుండా నమ్ముతాము, కొన్ని నిజాలను నమ్మడానికి ఆలోచిస్తాము. ఇదే నేటి సమాజం మిత్రమా. ఇల్లు భద్రంగా ఉండాలంటే తలుపుకు తాళం వేస్తాం. అలాగే మన మనసు ప్రశాంతంగా ఉండాలంటే కొన్ని సందర్భాల్లో మన నోటికి తాళం వేసుకోవాలి. పిల్లలకి వస్తువులు ఇవ్వకపోతే కాసేపు ఏడుస్తారు మిత్రమా. కానీ సంస్కారం ఇవ్వకపోతే జీవితాంతం ఏడుస్తూ ఉంటారు, మనల్ని కూడా ఏడిపిస్తారు. రుచిని నమ్ముకొని శరీరాన్ని పోషిస్తే ఆ తర్వాత ఆస్తులు అమ్ముకున్నా సరే ఆరోగ్యాన్ని తిరిగి తెచ్చుకోలే మిత్రమా. ఒకడు సముద్రాన్ని చూస్తూ అల్లు తగ్గాక స్నానం చేద్దామని అనుకున్నాడట. ఇంకొకడు బాధ్యతలు తీరిపోయాక జ్ఞానం సంపాదించుకుందాం అనుకున్నాడట. కానీ నిజమేంటంటే మొదటివాడు ఎప్పటికీ స్నానం చేయలేడు, రెండోవాడు ఎప్పటికీ జ్ఞానం సంపాదించుకునలేడు. రహస్యాలను ఎప్పటికీ కూడా ఎవ్వరికి కూడా చెప్పదు మిత్రమా. అదే మిమ్మల్ని నాశనం చేస్తుంది. రహస్యం మీ మధ్య ఉన్నంతసేపు కూడా రహస్యంగానే ఉంటుంది. అది ఇతరుల చెవిలో పడ్డాక ఆశయంగా మారుతుంది. జాగ్రత్త మిత్రమా. నువ్వా నేనా అంటే అది కలహం మిత్రమా. నువ్వు నేను అంటే అది స్నేహం. నువ్వే నేనంటే అది ప్రేమ మిత్రమా. నీవెంటే నేనంటే అది బంధం. కింద పడిపోతే మళ్ళీ లేస్తాము, కానీ 10 మంది చూపు నీ జీవితం పైన పడితే లేవడం కష్టం మిత్రమా. ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి దెబ్బలు తప్పవు కదా. ఎంత రుచికరమైన పండ్లనిచ్చినా చెట్టుకి రాళ్ళ దెబ్బలు తప్పవు. అలాగే నువ్వు ఎంత గొప్పవాడిగా ఎదిగినా కూడా కొందరి విమర్శలు తప్ప మిత్రమా. మనిషి జీవితం విచిత్రమైనది. యవ్వనంలో సమయం శక్తి ఉంటాయి కానీ డబ్బు ఉండదు. మధ్య వయసులో డబ్బు శక్తి ఉంటాయి కానీ సమయం ఉండదు. ఎప్పుడు కూడా వృద్ధాప్యంలో సమయం డబ్బు ఉంటాయి కానీ శక్తి మాత్రం ఉండదు మిత్రమా. అది తెలుసుకునే ప్రయత్నం చేసేలోపే నీ జీవితం ముగిసిపోతుంది మిత్రమా. ఈ లోకంలో అన్నిటికన్నా సులువైన పని ఏంటో తెలుసా? నమ్మకాన్ని పోగొట్టుకోవడం. అన్నిటికన్నా కష్టమైన పని నమ్మకాన్ని నిలబెట్టుకోవడం. అన్నిటికన్నా కఠినమైన పని నమ్మకాన్ని కాపాడుకోవడం మిత్రమా. కాదంటారా? మీరు ఎన్ని మాటలన్నా సరే, మీరు ఎంత బాధ పెట్టినా సరే అవేవి కూడా మనసులో పెట్టుకోకుండా అన్నీ కూడా మర్చిపోయి మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మాట్లాడతారు చూసారా? అదే నిజమైన ప్రేమంటే. మీరు ఉన్నతంగా ఎదగడానికి ప్రపంచం కావాలి. మీరు ఎదిగిన తర్వాత ఈ ప్రపంచానికి మీరు కావాలి. పరిస్థితులతో పోల్చుకోవడం, పగిలిన అద్దంలో ముఖం చూసుకోవడం, ఈ 2 ఒక్కటే మిత్రమా. ఈ 2 నిన్ను తక్కువ చేసి చూపిస్తాయి. ఇతరుల గురించి నీ దగ్గర చెప్పేవాడిని అస్సలు నమ్మద్దు. ఎందుకంటే ఒకరి గురించి నీ దగ్గర చెప్పాడంటే రేపు నీ గురించి వాళ్ళ దగ్గర ఖచ్చితంగా చెప్తాడు. కాలానికి గొప్ప శక్తి ఉంది.
ఎవరు ఎలాంటి ముసుగు వేసుకున్నా సరే ఏదో ఒక రోజు వాళ్ళ ముసుగు తీసేసి వాళ్ళ నిజస్వరూపాన్ని బయటపెడుతుంది మిత్రమా. ముళ్ళబాట దాటితేనే పూలబాట ఎదురవుతుంది. అలాగే సవాళ్ళని ఎదుర్కొంటేనే విజయం ఎదురవుతుంది మిత్రమా. ఒదిగి ఉండడం అంటే ఓడిపోయినట్లు కాదు, అది వ్యక్తిత్వానికి నిదర్శనం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండగలగాలి, ఒదిగి ఉండాలి కూడా. నిజం చెప్పాలంటే మన తలరాత మంచిగానే ఉంటుంది మిత్రమా. కానీ మన జీవితంలోకి వచ్చిన మనుషుల వల్లే మన తలరాత మారిపోతుంది. అది మంచిగైనా చెడుగైనా. సరికాని దారిలో పెద్ద గుంపుతో వెళ్ళడం కంటే సరైన దారిలో ఒంటరిగా అయినా సరే ప్రయాణించడం చాలా మంచిది. తెగిపోయిన బంధాలకు మనం చేతులారా తెంపుకున్న బంధాలకు చాలా తేడా ఉంది. ఆరిపోయిన దీపానికి ఆర్పివేసిన దీపానికి ఉన్నంత తేడా మిత్రమా. బురదలో ఉన్నప్పటికీ కూడా తామర పువ్వు పవిత్రమైనదే. విషపు తేనె తీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే. గంజాయి మొక్కలు పెరిగిన తులసి దైవస్వరూపమే. ఎప్పుడు కూడా జీవిస్తున్న స్థలాన్ని బట్టి, చుట్టూ ఉండే జనాలను బట్టి ఎవరిని కూడా అంచనా వేయకూడదు మిత్రమా. డబ్బుతో కొనే వస్తువులను కొనడం మంచిదే, కానీ ఎప్పుడు కూడా డబ్బుతో కొనలేని వస్తువులను పోగొట్టుకోవడం మాత్రం అస్సలు మంచిది కాదని గుర్తుపెట్టుకో మిత్రమా. నువ్వు సంపాదిస్తున్నంత కాలం నువ్వు అందరికీ ఆత్మీయుడివే. ఒక్కసారి సంపాదించడం ఆగిపోతే సొంత ఇంట్లో కూడా నువ్వు పరాయివాడివి అయిపోతావు మిత్రమా. అందుకే నీ దగ్గర డబ్బు లేదన్న నిజాన్ని నీ నీడకు కూడా తెలియనివ్వద్దు. ఎందుకంటే డబ్బు లేని రోజున మండే ఎండలో కూడా అండగా ఉండాల్సిన నీ నీడ కూడా నీ పక్కన నిలబడంటే ఆలోచనలో పడుతుంది. అద్దె కట్టేటప్పుడు సొంత ఇంటి విలువ, ఆకలి వేసేటప్పుడు అన్నం విలువ, ఎప్పుడు కూడా అంటే ఉద్యోగం లేనప్పుడు డబ్బు విలువ, విడిపోయినప్పుడు ప్రేమ విలువ, దూరమైనప్పుడు మనిషి విలువ, అలాగే జాగ్రత్త లేనప్పుడు జీవితం విలువ తెలుస్తుంది మిత్రమా. ఎప్పుడు కూడా ఈ సమాజం నీకు ఏమీ చేయదు. అది మట్టి ముద్ద వంటది. ఎందుకంటే దాన్ని మన వరకు ఉపయోగపడేలా చేసుకోవాలంతే. నీ టైం బాగాలేనప్పుడు నిన్ను పోరా అన్నవాడే నిన్ను టైం వచ్చాక బాగున్నావురా అని అంటాడు. ప్రతి ఒక్కరికి టైం అనేది వస్తుంది మిత్రమా. కాకపోతే కాస్త టైం పడుతుందంతే. బూడిగుండు కన్నా సుఖం ఎక్కడ ఉండదు కదా అంటారు కదా పెద్దోళ్ళు. ఎందుకంటే అప్పు చేయడం ఎంతో తేలికని అందరూ అనుకుంటారు. కానీ అందరికీ అప్పు పుట్టదు. అప్పు చేయడం ఒక కళ. ఎందుకంటే అప్పు ఎగ్గొట్టడం కూడా ఇంకా గొప్ప కళ. ఇది అందరికీ సాధ్యం కాదు, కొందరికి సాధ్యమైనటువంటి కళ మిత్రమా. చెట్టుకు ఉన్నంతసేపు అరిటాకు అంటారు, దాని మీద అన్నం తింటున్నంతసేపు విస్తరాకు అని అంటారు. అలాగే భోజనం పూర్తయ్యిన తర్వాత ఎంగిలాకు అంటారు. అదేవిధంగా ఈ సమాజంలో నీతో ఉన్న అవసరాన్ని బట్టి నీ విలువ మారుతూ ఉంటుంది మిత్రమా. కాదంటారా? ఒకటి గుర్తుపెట్టుకో మిత్రమా, అందంగా ఉన్నానని అడ్డమైన పనులు చేసే ప్రతి ఆడది కూడా ఏదో ఒకరోజు అంతమైపోతుంది. అర్థమైందనుకుంటా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.